శ్రీ అస్ట్రాలజీ ఈరోజు రాశి ఫలాలలో తులారాశి వారికి గోచార రీతిగా శుభ అశుభ ఫలితాలు పూర్తిగా వివరించబడుతుంది. ఈరోజు శుభదినం సూర్య ఉదయమే మంగళవారం. ఈ మంగళవారం ప్రత్యేకమైన మంగళవారం. స్వాతి నక్షత్రం ఈరోజు సంపూర్ణంగా ఈ నక్షత్రం యొక్క బలం రెట్టింపు సంఖ్యలో రాహు నక్షత్రంగా ఉండడం వల్ల జన్మరాశిలోనే చంద్రుడు సంచారం చేయడం వల్ల నూతన ఉత్సాహంతో సంతోషంగా అనేక విజయాలు మీ సొంతం చేసుకోవచ్చు. ఇబ్బందులు మానసిక ఒత్తిళ్లు ఉన్నవారు తేరుకునే అవకాశం కూడా ప్రారంభమవుతుంది. ఎందుకంటే తులారాశి వారికి చంద్రుడు రాహు నక్షత్రంలో ఉన్నప్పుడు వాళ్ళ కళల్లో ఉన్న ప్రతి విషయం కూడా నిజం అవ్వడానికి కూడా అవకాశం ఉంటుంది. గ్రహాలు సహకారం ఉన్నప్పుడు అనేక విషయాలలో మనం ఎదురు చూస్తూ సమయాన్ని గడిస్తూ చాలా ఇబ్బందులు పడుతున్న కొన్ని సమస్యలు తేరుకొని మనం బయట రావడంలో ఎంతో సంతోషాన్ని ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఈరోజు ఒక ప్రత్యేకమైన శక్తివంతమైన గ్రహం యొక్క సంతోషకరమైన విజయాన్ని ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఉద్యోగ అవకాశం సంపూర్ణంగా విజయం కలుగుతుంది. మీరు మీ కంపెనీ ద్వారా మీరు చేస్తున్న ఇంటర్వ్యూలో జాబ్ పరమైన విషయాలలో మీరు సక్సెస్ అవ్వబోతున్నారు. మీకు శుభవార్త అందుతుంది. చాలా రోజులుగా ఉద్యోగం లేక ఇబ్బందులు పడుతున్న వారికి ఈ శుభవార్త వాళ్ళకి ఎంతో సంతోషాన్ని ఇవ్వడం జరగబోతుంది. చాలా సంతోషకరంగా ఉంటారు. అలాగే ఈరోజు వ్యాపార రంగం చాలా శక్తివంతంగా చేస్తూ నష్టాల్లో ఇబ్బందుల్లో పడుతున్న వారు తేరుకునే అవకాశం ఉంటుంది. అకస్మాత్తుగా ఏదో ఒక రూపంలో భగవంతుడి రూపంలో డబ్బులు రావడం వల్ల మీరు కొద్దిగా ఆర్థిక స్థితి నిలబెట్టుకోవడం, మీ వ్యాపార రంగాన్ని నూతన ఉత్సాహంతో ఎన్నో వ్యాపార రహస్యాలతో ఈరోజు మీ మనసులో ఉన్న ప్రతిదీ మీరు మొదలెట్టడం, దాని ద్వారా మీ వ్యాపారం కొద్దిగా పెరగడం అనేది కూడా జరుగుతుంది. అలాగే ప్రేమించిన వారు చాలా ఇబ్బందుల్లో మానసికంగా ఓడిపోయాం అనుకున్న వారు త్వరగా తేరుకోవాలి. ఇబ్బందికరమైన గ్రహాలలో శుక్రుడు నీచ భంగంలో కాకుండా ఉచ్చస్థానంలో ఉండాలి. అందువల్ల ప్రతి ఒక్కరు కూడా తన ప్రేమని ఎక్కువగా వ్యక్తపరచడం, సంతోషంగా ఉండడం, మాటల యుద్ధంతో మానసికంగా ఒత్తిడి తెచ్చుకోవడం, దానివల్ల ఇబ్బందికరం జరుగుతుంది. మనసుకు చాలా ఇబ్బందికరమైన సన్నివేశాలు జరగచ్చు. అందువల్ల కొద్దిగా ఎప్పుడైనా కానీ మనసుని నొప్పించేలాకుండా చాలా జాగ్రత్తగా నడుచుకోవాలి. శుక్రుడు యొక్క వ్యతిరేక దిశలోకి ప్రవేశం జరిగినప్పుడు ఇబ్బందికరమైన సన్నివేశాలు ఎదురవ్వచ్చు. అందువల్ల నిజాయితీ కలిగిన ప్రేమ కూడా మానసిక ఇబ్బందులతో నెట్టబడుతుందని ఖచ్చితంగా చెప్పవచ్చు. అలాగే ఉద్యోగస్తులకి ప్రత్యేకంగా చాలా వాళ్ళు చేస్తున్న ఉద్యోగంలో ఇబ్బందులు, మానసిక ఒత్తిళ్లు తొలగే అవకాశం ప్రారంభమైనది. ఇతరుల వల్ల ఉద్యోగంలో ఆటంకాలు ఏర్పడుతున్నారు. చాలా సన్నిహితంగా ఉన్న వాళ్ళే ఇబ్బందులు కలిగించే అవకాశం ఉండడం వల్ల కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఫైనాన్షియల్ ఆర్థిక విషయాలలో ఉద్యోగాలు చేస్తున్న కొద్దిగా ఇబ్బందుల్లో ఉన్నారు. తేరుకునే అవకాశం కూడా మీకుంటుంది. అలాగే తులారాశి వారు ప్రత్యేక దృష్టి తన సొంత ఇంటి కళ దాన్ని నెరవేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు ముమ్మరంగా. ఆ సాధన మీకు నెరవేరబోతుంది. ఈరోజు రాహు నక్షత్రం ద్వారా మీ కళలు నిజం చేసుకునే అవకాశం ఉంటుంది. సూర్య ఉదయం నుంచి మీరు ప్రారంభించండి. త్వరలో మీరు 4-5 రోజుల లోపల మీ సొంత ఇంటి కళ నెరవేరబోతుంది. చాలామందికి తులారాశి వారికి ఎక్కువగా ఏ దిక్కులో మనం వెళ్తే మంచి జరుగుతుంది, అటువంటి ఇంటికి మనం వెళ్ళడం వల్ల ఎన్నో విషయాలు మంచి జరుగుతుంది. అలాగే తులారాశికి దక్షిణం వాకిలి కానీ, అలాగే పడమట వాకిలి కానీ, తూర్పు వాకిలి కానీ పర్వాలేదు, బాగుంటుంది. అలాగే ఉత్తరం వాకిలిలో చేరిన వారికి చాలా మంచి పర్వాలేదు,
కానీ ఆర్థికంగా ఎదుగుదల కనబడదు. మానసిక ఒత్తిడి ఉంటుంది. ఎక్కడ మనం ఉంటామో అలాగే ఎక్కువగా వేగంగా కుటుంబములో ప్రయత్నాలు ఫలించవు. అలాగే దక్షిణ ముఖం కానీ, పడమట ముఖం కానీ, తూర్పు కానీ కొద్దిగా మీకు కలిసొచ్చే అవకాశాలు కూడా ఉంటుంది. అందువల్ల ఇంటి నిర్మాణ పనుల విషయాల్లో త్వరగా ప్రారంభించుకోండి. చాలా వేగవంతం చేస్తూ ముందుకు వెళ్ళండి. అలాగే పిల్లలు, విద్య, అనుకూలత, కొన్ని ఇబ్బందులు, ఆటంకాల్లో ఉన్నారు. త్వరగా తేరుకోవాలి. మీరు బాగా చదివి విద్య విషయంలో మంచి ఫలితాలు తెచ్చుకుంటే తల్లిదండ్రుల యొక్క సహకారం మీకు అందుతుంది. అలాగే గురువుల యొక్క పేరు ప్రతిష్టలు అనేది కూడా పెరగడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఈరోజు గోచార ఫలితాల్లో మంగళవారం దినం ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దైవ దర్శనం చేసుకోండి. లక్ష్మీ నరసింహ స్వామిని చేసుకోవడం వల్ల ఎన్నో రకాలుగా మీకు మంచి జరగడానికి అవకాశం ఉంటుంది. అలాగే అందరూ మీ భావాలను వెనువెంటనే ఏకీభవిస్తారని అనుకోకండి. ఎందుకంటే మనం ఏది చెప్పగలుగుతామో అది అందరూ ఒప్పుకోలేరు. అందువల్ల తగు జాగ్రత్తగా కూడా ఉండాలి. మీ భావాలు వారికి అర్థమయ్యేలా చేయడానికి మీరు ఎంతో నేర్పరి ప్రయత్నం మరియు ఓర్పు అవసరం. కానీ ఈవేళ మీరు అనుకుని ఖచ్చితంగా సాధిస్తారు. మీ కింద స్థాయి ఉద్యోగి సరిగా పని చేయడం లేదని మీకు అనిపించినా ఆ వ్యక్తిగత తన బాధ్యత గుర్తి చేయడానికి మీకు సరైన సమయం ఈవేళ అవసరమైనది. ముఖ్యంగా కొన్ని విషయాలలో సంపూర్ణ సంతోషకరమైన చాలా విందు వినోద కార్యక్రమాలలో పాల్గొనడం జరుగుతుంది. ఆహార నియమాలను పాటించండి. ఆహార విషయాల్లో ఎక్కువగా ఇబ్బందికరమైన ఆరోగ్య విషయం జరగడానికి కూడా అవకాశం ఉంటుంది. మీరు ఇంట్లో వాతావరణం చాలా సంతోషంగా ఉండేలాగా, సందడిగా, ఉత్సాహంగా ఉండడానికి పిల్లలు వాళ్ళ విద్య విషయంలో కలుస్తారు. అలాగే వాహనాల ద్వారా అధిక ఆదాయం వస్తుంది. మీరు అనుభవిస్తున్న ఒత్తిడి, భయం తుడిచిపెట్టుకొని పోతుంది. కానీ మీరు దృష్టి పెట్టాల్సిన కొన్ని సమస్యలను పుట్టుకొస్తాయి. ఏదో ఒక విధంగా ఆదాయాన్ని మరియు ఖర్చులని సమం చేయగలుగుతారు. నీటికి సంబంధించిన రంగంలో వారికి ఈవేళ అనుకూలం. అలాగే లోహాలు వృత్తుల్లో ఉన్న వారికి కూడా చాలా అనుకూలం. మీ మనసు రసభరితమైన ఊహల్లో ఉండడం వల్ల మీ ఆలోచనలు నిండిపోతాయి. వ్యక్తిగత సంబంధాలపై ఎక్కువ దృష్టి పెడతారు. బహుమతులు అలాగే వస్తువులు, మీరు కోరుకున్న వస్తువులు కొనడానికి ఎక్కువ ప్రయత్నాలు చేస్తారు. ఖర్చులు చేయడం వల్ల వెనుకటి ఆర్థిక విషయాల్లో చాలా ఇబ్బందులు రావడానికి అవకాశం ఉంటుంది. మీరు ఆత్మీయ స్నేహితులకు సంతోషకరమైన సమయాన్ని గడుపుతారు. మీ మనసుకు బాగా దగ్గరైన వ్యక్తి నుండి మీకు ఇప్పటిదాకా సరైన స్పందన రాకపోయినవడం వల్ల కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. మీరు ఉత్సాహంగా ఉండడానికి చాలా కారణాలుంటాయి. ఒక వ్యక్తిగత ఆకర్షణ మొదలవ్వడం ప్రారంభమవుతుంది. ఈరోజు మీరు సంతోషకరంగా, ఆనందకరంగా మీ కార్యక్రమాలన్నీ కూడా విజయం వైపు నడిపించేలాగా ప్రయత్నించండి. త్వరగా షష్ఠకూటమి గ్రహాలు చేరబోతున్నాయి. త్వరలో మనం అన్ని కార్యక్రమాలని వేగవంతం చేస్తూ ముందుకు వెళ్ళాలి. ప్రతి విషయంలో ఆలస్యం లేకుండా చూసుకోండి. అందువల్ల తులారాశి వారికి గ్రహాలు సంచారం బాగుంటుంది.